నమస్తే. భగవద్గీతలో 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో 2వ శ్లోకము. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. భగవానుడు అర్జునుడితో ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక విద్య బ్రహ్మ విద్య గురించి చెప్పబోతున్నారు. సో ఆయన దానికి ఉన్న విశేషణాలు ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ రాజవిద్య, ఇది విద్యలలో కల్లా రాజు లాంటి విద్య, అంటే దీనికి మించింది ఇంకోటి లేదు. ఈ విద్య ఎందుకు గొప్పదైంది అంటే అది మనలో ఉన్న వివేకాన్ని పోగొట్టి మనలో ఉన్న మన సెల్ఫ్ని రియలైజ్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి అది రాజవిద్య. తర్వాత రాజగుహ్యం, ఇది చాలా రహస్యమైన విద్య, అందరూ దీన్ని అర్థం చేసుకోలేరు. ఎవరికైతే ఆ మైండ్ సెట్ ఉందో, ఎవరైతే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో, వాళ్ళ కర్మల ద్వారా వాళ్ళ పుణ్యాల ద్వారా ఎవరైతే ఆ మైండ్ సెట్ తెచ్చుకుంటారో వాళ్ళు ఇది అర్థం చేసుకోగలుగుతారు. సో ఇది చాలా రాజగుహ్యం, పరమ గుహ్యమైన విద్య. నెక్స్ట్ పవిత్రం, ఇది నిన్ను పవిత్రుణ్ణి చేస్తుంది కాబట్టి ఇది పవిత్రమైనది. ఎందుకు పవిత్రమైన చేస్తుంది? మనలో ఉన్న పాపాలన్నీ పోగొట్టి ఇది ఆచరించడం వల్ల మనం ఆ పవిత్రను అవ్వగలుగుతాం. సో ఇది పవిత్రమైనది. నెక్స్ట్ ఉత్తమం, ఇది అన్ని దుఃఖాలను పోగొడుతుంది, మన సఫరింగ్స్ అన్ని పోగొడుతుంది. ఇది ఎప్పుడైతే మన సెల్ఫ్ గురించి మనం తెలుసుకుంటామో ఈ ఫిజికల్ లెవెల్లో ఉన్న అన్ని సఫరింగ్స్ కి ఎండ్ అది. సో అందుకని ఇది ఉత్తమమైన విద్య. తర్వాత ప్రత్యక్షావగమం, ఈ విద్య నువ్వు తెలుసుకోవడం వల్ల నన్ను ప్రత్యక్షంగా నువ్వు తెలుసుకోగలుగుతావు అర్జున, అందుకని ఇది ప్రత్యక్షావగమం. ధర్మ్యం, ఇది ధర్మమైనది, శాస్త్రాల్లో చెప్పబడిన ధర్మమైన విద్య అర్జున. సో ఇది ధర్మం అయినది. తర్వాత సుఖం కర్తుం, ఇది ఆచరించడం చాలా తేలికగా ఉంటుంది నీకు. సో అందుకని నీకు ఎటువంటి కష్టాలు ఉండవు ఆచరించడానికి. సో కర్తుం సుఖం. తర్వాత అవ్యయం, ఇవన్నీ ఉన్న ఈ విద్య నీకు అవ్యయమైన రిజల్ట్ ఇస్తుంది, నువ్వు కొలవలేనంత రిజల్ట్ని ఇస్తుంది. తర్వాత నశించని అంటే ప్రైస్లెస్ రిజల్ట్, తరగని రిజల్ట్ ఇస్తుంది నీకు. సో భగవానుడు ఆయన చెప్పబోయే ఈ బ్రహ్మ విద్యని ఇంత గ్లోరిఫై చేస్తున్నారు. సో ఏం చెప్తారో ముందు శ్లోకాల్లో చూద్దాము. క్లీం కృష్ణాయ నమః.